మనలో ఉన్న శరీర కార్యాలన్నీ ఒక ప్రక్క లయం అవ్వాలి. మనలో ఉన్నటువంటి మంచి అనేది మనం పెంచుకునేటువంటి వారంగా ఉండాలి. లోకములో మంచిగా కనిపించింది దేవుని దృష్టిలో మంచిదిగా ఉండకపోవచ్చు, జాగ్రత్త. లోకములకు మంచిదైనది దేవుని దృష్టికి మంచిది అవుతుందా కాదా మీరు ఆలోచించండి. దేవుని దృష్టికి మంచిదైనది లోకం ఎదుట మంచిగా మనం కనబడకపోవచ్చు. మరి ఏంటి తేడా, ఎలా తెలుసుకోగలుగుతాం అంటే, ఇందాక అయ్యగారు రాసిన పాట మనం పాడుకున్నాం. మంచి మార్గమున ఏమొస్తాయి చెప్పండి? ఆటంకములు మాటి మాటికి వస్తాయి. కాబట్టి పిల్లరా, మంచి మార్గమున ఆటంకములు మాటి మాటికి వస్తాయి. దేవుని మంచితనం అనేది ప్యూర్ గుడ్. అందులో ఇంకా ఎటువంటి కల్మషం లేదు, అందులో ఎటువంటి మరణం లేదు, ఆయనలో ఎటువంటి పాపం లేదు, ఆయనలో ఎటువంటి చెడుగు లేదు. కనుక పిల్ల